పని పాట లేకుండా ఖాళీగా ఉంటున్నారా? పొద్దున్నే ఏమైంది నాన్న నీకు? ఎందుకంత కోపంగా చిరాగ్గా ఉన్నావు? తెలీదు పిన్ని, నిద్ర లేచినప్పటి నుంచి ఇలాగే ఉంది. ఎందుకు చేసి నవ్వుతున్నావు? ఇలా రారా. ఎందుకు? రారా చెప్తాను. కూర్చో. నువ్వు తలుచుకుంటే సాధ్యం కాంది ఏముంది నాన్న? ప్లాన్ చెయ్యి, దివ్య తప్పకుండా వస్తుంది. అవునాలుడు, ఆ అభిగాడి గురించి భయపడకో. ఆడు అభిరామ్ అయితే నువ్వు జై సూర్యదేవర జై సూర్యవి. పెద్దగా ఆలోచించక జై, ఆ చారిగాడికి ఫోన్ చేయి. వాడే ఏదో తంటాలు పడి దివ్యం తీసుకొస్తాడు. అంతే అల్లుడు, వాడు ఉండగా నువ్వెందుకు కష్టపడాలి? వాడికి ఫోన్ చేయి. పిల్లలు ఎలా ఉన్నారా? ఈ తాతయ్య మీకు గుర్తున్నాడా? మేం మీకు గుర్తున్నామా తాతయ్య? మిమ్మల్ని ఎలా మర్చిపోతాన్రా? మరి మేమెందుకు మిమ్మల్ని మర్చిపోతాం? గడుగ్గా మాటకు మాట చెప్పడం మా బాగా వచ్చురా నీకు. తాతయ్య, నువ్వెప్పుడు హైదరాబాద్? ఈ రోజే తల్లి, ఎప్పటి నుంచో మిమ్మల్ని చూడాలనుకుంటూ చూడకుండా ఉండలేక వచ్చేశాను. మిమ్మల్ని చూశాక గాని నా ప్రాణం కుదుట పడలేదమ్మా. ఇక నుంచి మాతోనే ఉంటారా తాతయ్య? ఉండాలనే ఉందిరా, కాని మన అందరినీ మీ అమ్మొక్కతే పోషించాలంటే కష్టం కదా. అమ్మకు పని దొరికింది తాతయ్య. ఇక్కడ నీ జీవితం మార్పు వస్తుంది, నీకు మంచి జరుగుతుంది. నీ వనవాసం ముగిసినాదే తల్లి. ఇక ఈ వాసం విడిచిపెట్టి పోయే సమయం వచ్చినాది. నీ ప్రయాణం మొదలు కావాలా? రేపు తెల్లారి నీ తలరాత మారుతాదని అమ్మ పలుకుతోంది. ఏమో పెద్దయ్యా, ఊళ్ళో నిశ్చింతగా ఉండేదాన్ని. ఇక్కడ నిద్రపోతేనే పీడకలలొస్తున్నాయి. ఏం కాదులే తల్లి, నువ్వేం అధైర్యపడకుండా ఉండు. ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుందమ్మా. మొన్న పిల్లలు ఈ రోడ్లోనే కదా కనిపించారు. ఈరోజు కూడా ఇటే వస్తారేమో. కాసేపు ఇక్కడే వెయిట్ చేస్తే వాళ్ళని చూడొచ్చు. మొన్నలా వాళ్ళతో స్పెండ్ చేయొచ్చు. వాళ్ళని చూసి మాట్లాడితే మనసు హాయిగా ఉంటుంది. నాన్నారు, స్కూల్కి వెళ్ళొస్తాను. ఏమిట్రా చారుకేసా? స్కూలు బ్యాగ్ కంటే లంచ్ బ్యాగ్ బరువుగా ఉందేమిట్రా? అంటే నాన్నారు, నాకిష్టమని అమ్మ పులిహోర, బొబ్బట్లు, దద్దోజనం, పూరీలు, వడలు, అన్నం, పప్పు, చారు, పెరుగు పెట్టింది. నువ్వు బడికి వెళ్తున్నావా లేక వనభోజనాలకు వెళ్తున్నావురా? బకాసురుడు భోజనంలాగా తిండేమిట్రా? పిల్లవాడి తిండికి దిష్టి పెడతారేమిటండి? నువ్వు కుంభాలు క్యారియర్ లో పెట్టి పంపిస్తే వీడు వెళ్ళి తిని బజ్జోడం తప్ప బల్లో పాఠాలేం నేర్చుకుంటాడే కదరా? ఆ పుస్తక గ్రంథాలయం, ఆ భోజన భాండాగారం తీసుకువెళ్ళి లోపల పెట్టు. అయ్యో, ఈ రోజు ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయమని మా మిస్ చెప్పింది నాన్నారు. స్కూల్కి వెళ్ళకపోతే ఆ మార్కులు మిస్ అవుతాను. అబ్బా 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 రే, కమల్ హాసన్ గారు ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారా? ఆయన ప్లేస్ నువ్వు కొట్టేయాలని చూడకు. అంటే ఏమిటి నాన్నారు? మీ నాన్నగారికి నువ్వంటే కుళ్ళు చారుకేసా? ఆయన్ని నువ్వు మించిపోయావని అసూయ. నువ్వు కుళ్ళు జోకలు వేయక మీనాక్షి. చదువుపై వాడికి అంత శ్రద్ధే ఉంటే ప్రోగ్రెస్ కార్డులో సున్నాలు ఎందుకు వస్తాయి?
ఆకార పుష్టి నైవేద్య నష్టి అని వీడు తినడానికి తప్పితే ఇంక దేనికి పనిచేయడు. తమరేదో పెద్ద ప్రయోజకులైనట్టు. ఏమిటన్నావు ఏది మళ్ళీ అను గట్టిగాను. అబ్బా వదిలేయండి. చారుకేసా ఆ బ్యాగ్ లోపల పెట్టి నువ్వు వెళ్ళి ఆడుకో నాన్న. అలాగే ఆ అభి దివ్యలకు స్కూల్ లేదని వెళ్ళి చెప్పు. ఈరోజు స్కూల్ లేదంటే నేనే ఇంతగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళు ఇంకెంతగా ఫీల్ అవుతారో. మామ్లా ఉంది. షిట్, బేబీ వచ్చిందేంటి? పిల్లల కోసం వెయిట్ చేస్తున్నానంటే ఏముంటుందో. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఇప్పటి వరకు కామ్గా నించుని నన్ను చూడగానే మామ్ యాక్ట్ చేస్తుందేంటి? మ్యాటర్ ఏంటో కనుక్కోవాలి. మామ్ అది ఆఫీస్కి వెళ్తూ వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ వర్క్ చూసుకొని ఇటు వచ్చాను. అలా చూస్తున్నావేంటి బేబీ? నా మీదే డౌటా? పాత నిత్యన్ అయ్యుంటే డౌట్ పడేదాన్ని మామ్. కీస్ ఎక్కడా? ఎందుకు? ఇవ్వు. కార్లోనే ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళు, లేదా డిస్టర్బ్ అయి ఉంటే ఇంటికి వెళ్ళు. అంతేగాని పిచ్చి దానిలాగా రోడ్డు పైన ఉండకు ప్లీజ్. ఓకే బేబీ, వెళ్తాను. ఇంటికా ఆఫీస్కా తెలీదు. టేక్ కేర్ ఆఫ్ యూ మామ్. క్రేజీ మామ్. చెప్పాడు మీ నాన్న? ఇంట్లోనే ఉండమన్నారు. స్కూల్ లేదని మీ నాన్నకి ఎలా తెలుసు? పెద్దయ్యా, నేను మీకు టిఫిన్ రెడీ చేస్తాను. చెప్పు, స్కూల్ లేదని మీ నాన్నకి ఎలా తెలుసు? ఇదిగో వచ్చారుగా, ఆయన్నే అడుగు. ఎవరు బాబు మీరు? వీరు మా నాన్నారు తాతయ్య. పేరు వీర వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులు. ఉరఫ్ చారి. మనిషి అనుకున్నాను, పేరు కూడా పొడిగే. నమస్కారం అండి, నేను ఇంటి వాడనండి. నమస్కారం బాబు. పండు అంకుల్, ఎందుకని సెలవు? ఎందుకో అందుకు ఇచ్చుంటారులేరా. పాపం ఎందుకు ఆయన హింస పెడుతున్నావు? వదిలేయ్. రక్షించారండి. సెలవు. అదే దేనికి సెలవు? అన్నిటికీ సెలవురా. ఇక నువ్వు నన్ను ఏమీ అడక్కో. నేను కూడా వెళ్ళాలి అభి, ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. స్కూల్ లేదు కదా అని అటు వెళ్తా ఇటు వెళ్తా అని అనుకో, ఇంట్లోనే ఉండు.
నాన్నారు మీరు ఇంకో ఆఫీస్కి వెళ్ళలేదా? లేదురా, నీ చిద్విలాస శివతాండవాన్ని చూసి తరిద్దామని ఆగాను. అభిగాడి దగ్గర నన్ను ఇరికిస్తావు. ఇందాక ఏమిట్రా అన్నావు? స్కూలుకు వెళ్ళాలి, ప్రాజెక్ట్ వరకు మిస్సుకు చూపించాలి, పరీక్షలు దగ్గర పడుతుంటే ఇప్పుడు సెలవు ఎలా ఇస్తారు అని చెప్పేసి నాకు కోతలు కోసి ఇప్పుడు కోతి గతులు వేస్తున్నావా? నిన్ను కన్విన్స్ చేయండి. కన్విన్స్ కాకపోతే బతిమాలండి. అప్పటికి ఒప్పుకోకపోతే తన కాళ్ళ మీద పడండి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. దివ్యని తీసుకెళ్లి పెళ్లికి ఒప్పించండి. వెళ్ళండి. హలో, రొటీన్ గా బ్యాడ్ న్యూస్ చెప్పకుండా ఈసారైనా గుడ్ న్యూస్ చెప్పండి. లేదంటే మీ లైఫ్ లో గుడ్డు పోయి మీరు న్యూస్ అవుతారు. కేర్ఫుల్. ఏంటి చంద్రిక, మనం ఏమన్నా లేబర్ వాళ్ళమా? ఎవరి కాళ్ళ మీద పట్టానికి గుడ్డు ఉండదు, బ్యాడ్ జరుగుతుంది, న్యూస్ అవుతారని వార్నింగ్ ఇస్తోందేంటి? దాని టైం నడుస్తోంది, వార్నింగ్ ఇస్తోంది. రేపు మన టైం వస్తుంది, అప్పుడు వార్నింగ్ కాదు, ఏకంగా దాన్ని బర్నింగ్ చేద్దాం. కార్ తీయండి. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. గెట్ అవుట్. సార్, కాలమే నాటు వేసిన కళ్ళలో గంగపో ఏ ప్రాణాలు తీసేనా. సార్లు వార్నింగ్ ఇవ్వలేదు, మనం ఎన్నిసార్లు ఇగ్నోర్ చేయలేదు. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు? ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి కాళ్ళెలా పట్టుకోవాలనే? అచ్చే, మనం ఎందుకు ఒకరి కాళ్ళు పట్టుకుంటాం? అవసరమైతే పీక పట్టుకుని ఒప్పిస్తాం. నేను ఆలోచిస్తుంది ఆ క్యాబ్ డ్రైవర్ గురించి. వాడెవడు? ఆ రోజు పిల్లల్ని ఎక్కడ దింపావరా అని అడిగితే తాళం వేసిన ఇంటిని చూపించాడే వాడే. ఆ దరిద్రుడి గురించి ఇప్పుడు ఎందుకో? పిల్లల్ని చారీ వాళ్ళ ఇంట్లో దింపితే వాడు మనకు వేరే ఇల్లు ఎందుకు చూపించాడు? పాయింటే చంద్రిక, ఎందుకలా చూపించాడంటావు? ఆ తల్లి పిల్లల గురించి మనకి తెలియకూడదని చేశాడా? మనకు తెలిస్తే వాడికేంటి నష్టం? నష్టం వాడికి కాదు, ఆ తల్లి పిల్లలకి అయి ఉంటుంది. వాళ్ళకైనా మన వల్ల ఏంటి నష్టం? ఆ తల్లి ఎవరో తెలిస్తే విషయం ఏంటో తెలుస్తుంది. పదండి. రేయ్, ఎవడ్రా నువ్వు? చంద్రిక, కారు దిగు, వాడెవడో చూడు. నువ్వు అసలు సారీ మేడం, సారీ సార్, చూసుకోలేదు. ఏంట్రా చూసుకోలేదు? హెడ్ లైట్స్ ఎక్కడ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నావు? ఏమండి, వాణ్ణి సరిగా చూడండి. మనం వెతుకుతున్న క్యాబ్ డ్రైవరు వీడే. అవును కదూ? సార్, మేడం, మీరా? మేమేరా. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు వెతుకుతున్న క్యాబ్ మా కారుకు తగిలింది. ఎందుకురా ఇలా చేశావు? సారీ సార్, డ్యామేజ్ ఏం కాలేదుగా. నేను అడుగుతుంది ఇప్పుడు నువ్వు ఇచ్చిన డాష్ గురించి కాదు, ఇంతకు ముందు ఇచ్చిన జలక్ గురించి. మీరు ఆవిడ తాలూకానేమోనని చెప్పారు. మీరు మళ్ళీ కనిపిస్తే ఇంటికి తీసుకురమ్మన్నారు. గతం మర్చిపోయిందా? అవును మేడం. పదండి, ఆ ఇల్లు చూపిస్తాను. అక్కర్లేదు, తనుండేది మా చారీగాడి ఇంట్లోనే. నువ్వెళ్ళు, మేము చూసుకుంటాం.
అలాగే సార్. పోయే పెద్ద ఆవిడ తిట్టారు. నోట్లో నాలుక లేని కల్పనా మేడం కూడా తిట్టారు. ఎప్పుడు తిట్టే సారు తిట్టారు. ఇక ఈ పాడు బతికెందుకు నేను యోగయ్యో చూసుకుంటాను. స్వింగ్ పూల్ లోనే దూకి చచ్చిపోతా. టిఫిన్ పెట్టమంటావా? ఇందాక కడుపు నిండుగా పెట్టారు కదండి, ఇంకా ఎందుకు? పోనీ కాఫీ తాగు చారి. కాలకుంట విషయాన్ని గొంతులో పోసారు కదండి, మళ్ళీ కాఫీ ఎందుకు? వాళ్ళ అమ్మగారితో. ఆవిడతో ఎందుకు సార్? దివ్యను చూడకుండా జై ఉండలేకపోతున్నాడు చారి. దివ్య వాళ్ళ అమ్మతో మాట్లాడి దివ్యను ఓ వారం పాటు ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చెయ్యి. అప్పుడే జై మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. జైతో వెళ్ళి దివ్య వాళ్ళ అమ్మతో మాట్లాడి ఒప్పించు. అర్థమైందిగా చారి? మనం దివ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతున్నాం. లెట్స్ గో. అంతా మారిపోయింది కదా. అలాంటి విషయాలు ఏమైనా ఈ సోదమ్మ చెప్తుందేమో. ఏ సోదమ్మా, ఇలా రా. క్షమించండి అమ్మా, బస్తీ వైపు వెళ్తూ పొరపాటునిటి వచ్చేసాను. మీలాంటి పెద్దోళ్ళకే మాలాంటి వాళ్ళు నచ్చరని తెలుసు. అదేం లేదు, మేము మనుషులమే కదా, మాకు నమ్మకాలుంటాయి. రా. చెప్పిందంతా నిజమే సోదమ్మా. చెప్పేది నేను కాదే తల్లే, ఆ అమ్మలగన్న అమ్మ. ఆ అమ్మకి నీ అమ్మ మనసు తెలుసు, నీ ఆరాటమూ తెలుసు. నువ్వు ఎతుకుతున్నది నీకు త్వరలోనే దొరుకుతాదే తల్లి. నీ కంటతడి ఆరిపోతాది. ఏమంటున్నావు సోదమ్మా? నీకు మంచి జరుగుతాదని అమ్మ చెప్తోందే తల్లే. నీకు దూరమైంది తిరిగి దగ్గరవుతాదని చెప్తుంది. ఆ బంధం ఈ ఇంటి అడుగెడతాదని అమ్మ చెప్తుంది. అదెలా సాధ్యం సోదమ్మా? నా కూతురు మంగ చనిపోయింది. తను నాకు దూరమై 7 ఏళ్లవుతుంది. మనశ్శాంతి దూరమై బతుకుతున్న మనిషిని. నన్ను వదిలే బేబీ, లీవ్ మీ. నో డౌట్ ఇది ఇలాగే కంటిన్యూ అయితే మామ్ ని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాలి. వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనొక మామూలు సగటు ఆడదాన్ని. పోయిన నా కూతురి కోసం బాధపడుతున్న అమ్మని. మనశ్శాంతి దూరమై బతుకుతున్న మనిషిని. నన్ను వదిలే బేబీ, లీవ్ మీ. నో డౌట్ ఇది ఇలాగే కంటిన్యూ అయితే మామ్ ని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాలి. వీళ్ళు మళ్ళీ వచ్చారేంటి? నాకు తెలియదన్నయ్య, మనల్ని ఆ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారేమో. హాయ్ పిల్లలు. ఎందుకొచ్చారు? పనుండొచ్చావురా. మేము ఆ ఇంటికి రాం. మేము అందుకు రాలేదురా అభి. మరెందుకు వచ్చారు? మీ అమ్మతో మాట్లాడదామని వచ్చాం. మా అమ్మతో ఏం మాట్లాడాలి?
ఒరేయ్ ఎందుకురా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? మీ అమ్మకు ఒకసారి కనిపించి 2 మాటలు మాట్లాడి వెళ్తాం. లోపలికి వెళ్ళొచ్చా? రండి. పర్వాలేదండి, పిల్లలు వాళ్ళ అమ్మ ఇప్పుడే గుడికెళ్ళింది. ఏదైనా పనుండి వచ్చారా? ఆవిడతో మాట్లాడాలి. ముఖ్యమైన విషయం అమ్మా. చాలా ముఖ్యమైన విషయం అండి. తను ఎప్పుడొస్తుంది? ఇప్పుడే వెళ్ళిందండి. ఓ అరగంటో గంటో పట్టొచ్చు. ఏం చేద్దాం చంద్రిక? వెయిట్ చేద్దాం. వచ్చాక ఎవరమ్మా నువ్వు అని అడిగాను. తను ఏమీ చెప్పలేకపోయింది. గతం మర్చిపోయింది. పేరు కూడా గుర్తులేదు. నేను జానకి అని పేరు పెట్టాను. ఇప్పటి వరకు వీళ్ళ ఆలనా పాలనా చూశాను. ఇదిగో మొన్నే ఈ ఊరొచ్చారు. మీ దయ వల్ల పని కూడా దొరికింది. చాలా సంతోషం అమ్మా. మీ రుణం తీర్చుకోలేనిది. ఆవిడ ఏ టెంపుల్కి వెళ్ళింది? రామాలయానికమ్మా. సరే మేము బయలుదేరుతాం. అదేంటి చంద్రిక, వెయిట్ చేద్దాం అన్నావుగా? మాట్లాడకుండా రండి. ఉంటాను పెద్దయినా, మళ్ళీ కలుస్తాం. వేడుకోవడానికి వచ్చాను. ఇలా ఇవ్వండమ్మా. శుభం. గోత్రనామాలు చెప్పండమ్మా. పేరు జానకి. గోత్రం తెలీదు. ఇంటి పేరు కూడా తెలీదు. పర్వాలేదు తల్లి, పేరు జానకి అని చెప్పావు కదా. ఆ సీతమ్మ తల్లి గోత్రంతో నీ పని నిర్విఘ్నంగా జరగాలని అర్చన చేస్తాను. ఈలోపు మీరు ప్రదక్షిణలు చేసిరండి. పంతులు గారు చెప్పండమ్మా. అభిరామ్, దివ్య నా పిల్లలు. వాళ్ళ పేర్లు కూడా చదవండి. అలాగే నాకు పనిచ్చిన దేవుడు జయసూర్య గారు, వారు కూడా చల్లగా ఉండాలని అర్చన చేయండి. హాయ్ జయ అంకుల్, ఎలా ఉన్నారు? ఫైన్ చారుకేశ. హాలిడేని ఎంజాయ్ చేస్తున్నావా? ఎక్కడ అంకుల్, మా నాన్న ఎంజాయ్ చేయనిస్తేగా. ఒరేయ్, సారు వచ్చి రాగానే మొదలు పెట్టేశావు. నీ పాటికి నువ్వు ఆడుకుంటున్నావు కదరా, మళ్ళీ నాతో ఎందుకు ఆడుకోవాలని చూస్తున్నావు? చారీ. అంకుల్ మీరు వచ్చారని దివ్యకి చెప్తాను. చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి, నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి. ఎదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి. ఎలా ఉన్నావు బంగారం? మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. నీకోసమే వచ్చాను. రండి మా ఇంటికి వెళ్దాం. ఎలా సార్? ప్లీజ్ అన్నయ్య, ఆయన రమ్మని పిలు. పెద్దవాళ్లతో అలా ప్రవర్తించకూడదు అభి. అమ్మకు తెలిస్తే బాధపడుతుంది. లోపలికి దయచేయండి సార్. జై సార్, రండి సార్. పదండి. కూర్చోండి. థ్యాంక్ యూ బంగారం. మీకు తెలియదు తాతయ్య, మీరు ఊరుకోండి. దివ్య బంగారం, నాతో వస్తావా? చెప్పాను కదా దివ్య రాదని.
సార్ 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 ఆగండి సార్, వాళ్ళ అమ్మగారు వచ్చే వరకు వెయిట్ చేయండి. సార్ సార్ ఏమండి ఏమండి సారీ బంగారం, తర్వాత కలుస్తాను. సార్ సారీ బంగారం, తర్వాత కలుస్తాను. మీరు మీ పిల్లలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు. శుభం భూయాత్ తల్లి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథ్. అమ్మా, తమరిచ్చిన తొలివాయి పదార్థాలతో కలిపి చేసిన ప్రసాదం ఇది. ఇందులో కొంత నవగ్రహాలకి నివేదించి దండం పెట్టుకోండి. ఆ గ్రహాలన్నీ మీకు కలిసొస్తాయి. అలాగే పంతులు గారు. పంతులు గారిని అడుగుదాం పద. పంతులు గారు, ఒక అమ్మాయి గుడికొచ్చింది చూసారా? అమ్మాయా? అమ్మాయి అంటే అమ్మాయి కాదు, ఇద్దరు పిల్లల తల్లి. చంద్రిక, ఇక్కడెక్కడా లేదుగా. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. మీరట్టెళ్ళు ఎత్తకండి, నేను ఇట్టెళ్ళు వెతుకుతాను. వెళ్ళండి.
ఏమండి 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 మంగా మంగా మాట వింటేనే టెన్షన్ వస్తుంది. అలాంటిది మన భాను ఎలా భరిస్తుందో ఏంటో. భరించడమా? దారిలోకి తీసుకొస్తుంది. నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. అంతేనంటావా? మన భానుని నీ వల్ల కాదు అంటే చాలు, ఏ పనైనా చిటికలో చేసి ప్రూవ్ చేస్తుంది. అలాగే హిట్లర్ కూడా. చూద్దాం ఏం చేస్తుందో. చూద్దాం హిట్లర్ గారి పెళ్ళాం ఏం చేస్తుందో. వచ్చేస్తుంది మీ హిట్లర్ గారి పెళ్ళాం. హిట్లర్ గారి పెళ్ళాం ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 గంటలకు. తప్పక చూడండి. నీ హెల్త్ పాడవటం తప్ప ఏ అద్భుతము జరగదు. నువ్వు 1 వీక్ బయట తిరగకపోవడం బెటర్. ఐఎమ్ సారీ మామ్, నిన్ను డిస్కరేజ్ చేస్తున్నాను. అలా అని నువ్వు మెంటల్గా వీక్ అవ్వడం కూడా నేను ఎంకరేజ్ చేయను. అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండైనే ఉంటానమ్మా. చిదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా. అందరికీ మళ్ళీ నన్ను ఎందుకంటే అడుగుతున్నారు? ఇన్ఫర్మేషన్ అర్థమైంది, కన్ఫర్మేషన్ అవ్వాలి కదా. లోపల జై కోపంగా ఉన్నాడు, వెళ్ళి శాంతపరచు చారి. ఆ పని మీరే చేయొచ్చు కదండి. చారి పెద్దవాళ్ళం, జై ఓ మాట అంటే ఈ వయసులో పడలేం. ఓహో, అన్నీ నేనే పడాలన్నమాట. బాగుందండి, చాలా బాగుంది. ఊరికే పడుతున్నావా? జీతం తీసుకుంటున్నావు కదా. జీవితంలో మెట్లెక్కాలంటే తిట్లు తినాలి చారి. ఏదో లక్షలు లక్షలు జీతం ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మంచినీళ్ళు తాగండి సార్. ఏంటి చారి, వాడు నన్ను 3 చెరువుల నీళ్లు తాగించాడని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? అయ్యో లేదు సార్, మీరు అలసిపోయారని. అంటే వాడు నన్ను అవమానించాడు అంటున్నావా? ఏంటి జైని అవి అవమానించా? వాడికి తెలిసేలా చేస్తాను. చెయ్యాలి జై, తప్పకుండా చేయాలి నాన్న. ఏమిటండి మీరు? అసలు మీరు మీరేనా, లేకపోతే చంద్రికా ప్రసాద్ గారు ఎవరో పూనేరా?
సీను మొత్తం క్యారెక్టర్స్ రివర్స్ చేశారు, పంచులు వేశారు. ఎందుకలా? ఏదో జై కోపం చల్లారడానికి చారి. మీరు మంటలు ఆరిపినట్లేదు, ఆ మంటల్లో ఆజ్యం పోసినట్టుంది. సార్ కోపాన్ని మీరు ఇంకా పెంచేశారు. కోపం ఎంత ఎక్కువైతే అంత త్వరగా తగ్గుతుంది చారి. ఇదేమి తీరి? ఆయన వేలడంతా లేవు, ఆయన గురించి మాట్లాడుతున్నావా? ఆయన గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఇదేనా నీకు నేను నేర్పించిన సంస్కారం? అమ్మా, ఇంకోసారి ఆయన ఏమైనా అన్నావంటే నేను ఊరుకోను. నన్నేం చేయమంటావమ్మా? అతను చూస్తే నాకు కోపం వస్తుంది, ఎందుకో తెలీదు. ఆయనంటే నాకు గౌరవం, భక్తి పుడుతున్నాయిరా. ఎందుకో నాకు కూడా తెలీదు. ఆయన మనకి సాయం చేశారనో, మనల్ని ఆదుకుంటున్నారనో కాదు, అంతకు మించి ఏదో ఉంది. తమాషా అనుకుంటున్నావా? ఇప్పటికిప్పుడు ఇంకో పనంటే ఎక్కడ దొరుకుతుంది? ఇంకో స్కూల్లో మిమ్మల్ని ఎలా చేర్చుకుంటారా? అర్థం చేసుకో. నన్ను బాధ పెట్టద్దు. పెద్దయ్యా, మీరు వెళ్ళండి. ఆయన కవి తరపున నేను క్షమాపణ చెప్పానని చెప్పండి. అలాగేనమ్మా, పద. ఒరే చారి, నీకంతా తెలుసు కదా? అబ్బే, దెయ్యాల గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదండి. పైగా పెద్ద పరిచయం కూడా లేదు. మీ ఇంట్లో అద్దెకుంటున్నదెవరో నీకు తెలుసు కదరా? ఆ జానకి గారు, ఆవిడ పిల్లలు అభిరాము, దివ్య. జానకి గురించి నీకు తెలుసు కదా? భలేవరే, ఆవిడ అసలు పేరు ఆవిడకే తెలీదు, నాకెలా తెలుస్తుందండి? అంటే జానకి ఎవరో నీకు తెలీదా? ఆవిడ గురించి ఆవిడకే తెలీదండి, నాకెలా తెలుస్తుంది? అంటే మా జానకిని ఇంతవరకు నువ్వు చూడలేదా? ఎప్పటి వరకు నేను చూడలేదండి. అయితే ఓ పని చేద్దాం. మంగను పిల్లల్ని చారి ఇంటి నుంచి వేరే ఇంటికి పంపిద్దాం. అప్పుడు ఏ గొడవ ఉండదు. అది కూడా ఓ గొడవే అవుతుంది. వేరే ఇంటికి వెళ్ళడానికి ఆ మంగ ఎందుకు ఒప్పుకుంటుంది? ఇప్పుడు లాజిక్లు అడగండి. నాకు చలి జ్వరం వచ్చేటట్టుగా ఉంది. నీకు జ్వరం వస్తే నాకు జాంగ్రీ వస్తుందా ఏంటి? నాకు చలి జ్వరంగానే ఉంది. హిట్లర్, ఈ మాట వింటేనే టెన్షన్ వస్తుంది. అలాంటిది మన భాను ఎలా భరిస్తుందో ఏంటో. భరించడమా? దారిలోకి తీసుకొస్తుంది. నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. అంతేనంటావా? మన భానుని నీ వల్ల కాదు అంటే చాలు, ఏ పనైనా చిటికలో చేసి ప్రూవ్ చేస్తుంది. అలాగే హిట్లర్ కూడా. చూద్దాం ఏం చేస్తుందో. చూద్దాం హిట్లర్ గారి పెళ్ళాం ఏం చేస్తుందో. వచ్చేస్తుంది మీ హిట్లర్ గారి